హాయ్ అండి. వెల్కమ్ టు నిర్మలా వంటకాలు. ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే చికెన్ నిల్వ పచ్చడి అయితే చేశానండి. అసలు ఎంత బాగుందో తెలుసా అండి. ఈ చికెన్ నిల్వ పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ ప్రాసెస్లో పక్కా కొలతలతో మీరు కూడా చేశారంటే పర్ఫెక్ట్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది. నేనైతే 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. నేను బోన్లెస్ రెండు తీసుకున్నాను. ఇలా మిక్స్ తీసుకోవడం వల్ల మనకి చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం ఈ మూడు చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. నేను పీస్ అనేవి ఈక్వల్ పీసెస్ తీసుకున్నానండి. చూసారు కదా, ఈ సైజులో పీసెస్ అనేవి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం చికెన్ పచ్చడిలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, చెక్క, లవంగం, మెంతులు, ఇలాచీలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మనకి ఫ్రై అయిపోయాయి కదండి. ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనకి చికెన్ మొత్తం మ్యారినేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇది ఇలా మనం తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి చికెన్లో వాటర్ చూసారు కదండి ఎలా వస్తుందో. ఈ చికెన్లో ఉన్న వాటర్ కంప్లీట్గా ఇంకిపోతేనే మనకి చికెన్ పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో మనకి వాటర్ లేకుండానే మనం కుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, కంప్లీట్గా వాటర్ ఇంకేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదండి, అలా ఇంకుతూనే ఉంటుంది. ఇంకొంచెం వాటర్ ఇంకిపోతే మనకు సరిపోతుంది. నాకు కంప్లీట్గా వాటర్ అయితే ఇంకిపోయిందండి. పీస్ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 1 కేజీ చికెన్కి 400 ml వరకు ఆయిల్ పడుతుందండి. ఎప్పుడైనా చికెన్ పికిల్ అయినా ఏ పికిల్కైనా సరే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ యూస్ చేయాలండి. నేనైతే దీనికోసం పల్లి నూనె తీసుకున్నాను. ఒక 400 ml ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదా ఆ చికెన్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల బయట కూడా మనకు ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. కొంతమంది చికెన్ గట్టిగా వేపేస్తారండి. దానివల్ల పచ్చడిలో అయ్యేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఒక 75% మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు. చూసారు కదండి కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటుందో. నాకైతే చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 4 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనేనండి మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే మాత్రం పచ్చడి మీకు త్వరగానే పాడైపోతుంది. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 3 టీ స్పూన్ల వరకు సాల్ట్, ఒక 5 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగ్గ కారం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. 1 కేజీకి అయితే 5 టీ స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కంప్లీట్గా. ఈ చికెన్ పికిల్ మనకి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ముందే వేసుకుంటే ముక్క కూడా గట్టిగా అయిపోతుంది. లెమన్ జ్యూస్ అనేది చికెన్ ముక్కలు ఆగుకోదండి. సో కంప్లీట్గా కూల్ అవనిద్దాం. చూసారు కదండి మనకి చికెన్ పికిల్ అనేది కంప్లీట్గా కూల్ అయిపోయింది కదా. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు నిమ్మకాయల సైజు జ్యూస్ అయితే సరిపోతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ చికెన్ పికిల్ ఈ రోజు కంటే 2-3 రోజుల తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. చికెన్ పీస్లోకి లెమన్ జ్యూస్ అది వెళ్ళి మసాలాలన్నీ బాగా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్